హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5 మోస్ట్ ఇంపార్టెంట్ సింప్లిఫికేషన్ ట్రిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1/2 square minus 1 plus 1/4 square minus 1 1/6 square minus 1 plus 1 by so on up to 1/20 square -1. సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది ఉంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 1 ని 1 స్క్వేర్ అని రాసుకోండి. 1 స్క్వేర్ అని రాసినప్పుడు మన డినామినేటర్ వచ్చేసి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b. సో ఇది మనము నేర్చుకున్నాం ఈ ఫార్ములాని. సో ఈ ఫార్ములా యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో 1/a minus b 2 minus 1 into 2 plus 1 1/4 minus 1 into 4 plus 1. Next 1/6 minus 1 into 6 plus 1. So on 1/20 minus 1 into 20 plus 1. One by 20 minus 1 into 20 plus 1. ఇప్పుడు చూడండి 1/2 minus 1 అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. 2 plus 1 is nothing but 3. 1/1 into 3. 1/4 minus 1 is nothing but 3. 4 plus 1 is nothing but 5. 1/6 minus 1 is nothing but 5. 6 plus 1 is nothing but 7. So on 1/20 minus 1 is nothing but 19. And 20 plus 1 is nothing but 21. సో ఇక్కడ చూస్తే మనకి న్యూమరేటర్ లో మనకు వచ్చేసి అన్ని 1 1 1 ఉన్నాయి. డినామినేటర్ లో చూస్తే అది ఒక ఏపీ సిరీస్ లాగా ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో మనము ముందు వీడియోలో చేసాము. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో తెలియకపోతే ముందు వీడియో ఒకసారి చూడండి. సో ఈ ప్రాబ్లమ్ ని చాలా చాలా సింపుల్ గా ఆన్సర్ ఎలా రాస్తామని అంటే ఫస్ట్ 1 difference of these two 3 minus 1 is first part of the answer. Inside the bracket ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి 1 తీసుకోవాలి. 1 లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి 21 తీసుకోవాలి. సో వెరీ వెరీ సింపుల్. ఫస్ట్ 1/3 minus 1 ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. బ్రాకెట్ లోపల 1 ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ నెంబర్ అయినటువంటి 1 తీసుకోవాలి. లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ నెంబర్ అయినటువంటి 21 తీసుకోవాలి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ లోపల తీసుకోవాలి. సో ఇప్పుడు చూడండి 1/3 minus 1 అంటే 1/2 అవుతుంది. ఇక్కడ చూడండి just cross multiplication. 21 into 1 is nothing but 21. 1 into 1 is nothing but 1, but minus 1 here. 1 into 21 is 21. So final ga 1/2 into 21 లో నుంచి 1 తీసేస్తే 20/21. So 2 1 time 2 10 times. So final answer వచ్చేసి 10/21. 10/21 is the final answer. ముందుగా ఇచ్చినటువంటి ప్రాబ్లం ని ఈ మోడల్లో రాసుకోవాలి. ఈ మోడల్లో రాసిన తర్వాత దీంట్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ వచ్చేసి 1/1 డిఫరెన్స్ ఆఫ్ దీస్ 2. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్, ఈ రెండు నెంబర్స్ యొక్క డిఫరెన్స్. 3 లో నుంచి 1 తీసేస్తే 2 వస్తుంది. బ్రాకెట్ లోపట 1 ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ నెంబర్ 1 minus 1
లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ నెంబర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జస్ట్ సింప్లిఫై చేయాలి. 1/2 21 లో నుంచి 1 తీసేస్తే 20. 1 into 21 is nothing but 21. 2 1 time, 2 10 times. 10/21 is the answer. Next question number 2. 1/7 square minus 3 square plus 1/13 square minus 3 square plus 1/19 square minus 3 square plus 1 so on 49 square minus 3 square. So first denominator వచ్చేసి మనకి a square minus b square form లో ఉంది కాబట్టి we will apply that formula a minus b into a plus b. So 1/7 minus 3 into 7 plus 3. 1/13 minus 3 into 13 plus 3. 1/19 minus 3 into 19 plus 3. So on 1/49 minus 3 into 49 plus 3. సో డినామినేటర్ ని స్ప్లిట్ చేయాలి a minus b into a plus b లాగా. చేసిన తర్వాత 1/7 minus 3 అంటే 4 వస్తుంది. 7 plus 3 అంటే 10. 4 into 10 plus 1/13 లో నుంచి 3 తీసేస్తే 10. 13 కి 3 యాడ్ చేస్తే 16. 1/19 లో నుంచి 3 తీసేస్తే 16. 19 కి 3 యాడ్ చేస్తే 22. 1/49 లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 1/49 లో నుంచి 3 తీసేస్తే 46. 49 కి 3 యాడ్ చేస్తే 52. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ ని ఈ మోడల్లోకి మార్చుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, న్యూమరేటర్ అన్ని 1 1 ఉన్నాయి. డినామినేటర్ లో చూసుకుంటే ఏపీ సిరీస్ లాగా ఉంది. చూడండి, ఇక్కడ 4 ఉంది, 10 16 అలా 6 6 డిఫరెన్స్ తో ఉన్నాయి. సో ఇక్కడ కూడా 10 16 22 6 6 డిఫరెన్స్ తో ఉన్నాయి. సో డినామినేటర్ వచ్చేసి ఏపీ సిరీస్ లో ఉంది, న్యూమరేటర్ లో అన్ని 1 ఉన్నాయి. ఇప్పుడు మన మెథడ్ ని అప్లై చేయొచ్చు. మన మెథడ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 1/, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 10 minus 4. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత 1/, ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ నెంబర్ మైనస్ 1/, లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ నెంబర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 1/10 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 52 is 52 మైనస్ 1 into 4 is nothing but 4. డినామినేటర్ లో 4 into 52 డైరెక్ట్ గా రాసేసుకోండి. ఈ 2 ఇంటూ చేసి రాసుకోవాలి, 2 డినామినేటర్స్ ఇంటూ చేసి రాసుకోవాలి. దాని తర్వాత 1/6 into 52 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 48 వస్తుంది మనకి. డినామినేటర్ లో 4 into 50. ఏమన్నా సింప్లిఫై అవుతే సింప్లిఫై చేసుకోవచ్చు. 6 1 जा 6, 6 8 जा 48, 4 1 time, 4 2 times, 2 1 time, 2 26 times. సో ఫైనల్ గా మనకు వచ్చేసి 1/26 అనేది ఆన్సర్ వస్తుంది. 1/26. సో ఈ మెథడ్ ఇప్పుడు మనకి కొంచెం టైం టేకింగ్ లాగా అనిపించవచ్చు, బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఫాస్ట్ గా మీరు ఈ మెథడ్ లో ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. 1/2
plus 1 by 6 plus 1 by 12 plus 1 by 20 so on 1 by 72. సో ఈ మోడల్ క్వశ్చన్ ని మనము ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని మనము 1 by 1 into 2 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు, 1 by 2 into 3 అని రాయొచ్చు. దీన్ని 1 by 3 into 4 అని రాయొచ్చు. దీన్ని 1 by 4 into 5 అని రాయొచ్చు. సో ఆన్ 8 into 9 is nothing but 72. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి డినామినేటర్ ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ లాగా రాయాలి. ఎట్ ద సేమ్ టైం అది ఏపీ సిరీస్ లోకి కన్వర్ట్ అయ్యేలాగా రాసుకోవాలి. రాసిన తర్వాత చూడండి, న్యూమరేటర్ లో అన్ని 1s ఉన్నాయి, కింద డినామినేటర్ లో ఏపీ సిరీస్ లాగా ఉంది. సేమ్ మోడల్ మనం ముందు చేసినటువంటి క్వశ్చన్ మోడల్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఆన్సర్ అనేది సింపుల్ గా రాసేస్తాం. ఫస్ట్ పార్ట్ 1 by ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 2 లో నుంచి 1 తీసేస్తాం. బ్రాకెట్ ఓపెన్ చేసి 1 by ఫస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం మైనస్ 1 by లాస్ట్ ఫ్రాక్షన్ లో నుంచి లాస్ట్ నెంబర్ తీసుకుంటాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. 1 by 2 లో నుంచి 1 తీసేస్తే 1, బ్రాకెట్ లోపట 9 into 1 is nothing but 9, 1 into 1 is nothing but 1, 1 into 9 is nothing but 9 again. So that is 1 by 9 లో నుంచి 1 తీసేస్తే 8 by 9. 1 into 8 by 9 is nothing but 8 by 9. So this is our answer. So ఇక్కడ చూడండి, క్వశ్చన్ వచ్చేసి 5 by 2 square into 3 square plus 7 by 3 square into 4 square, 9 by 4 square into 5 square, 11 by 5 square into 6 square, 13 by 6 square into 7 square, next 15 by 7 square into 8 square, 17 by 8 square into 9 square, 19 by 9 square into 10 square. సో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్. సో ఈ క్వశ్చన్ ని ఎలా మనం సాల్వ్ చేయాలి, ఇక్కడ చూడండి. ఫస్ట్ మనము 5 by 2 square into 3 square తీసుకుందాము. దీన్ని సింప్లిఫై చేసి మనకు అనుకూలంగా ఎలా రాసుకోవచ్చో చూద్దాం. దీన్ని ఎలా రాయొచ్చానంటే 1 by 2 square మైనస్ 1 by 3 square అని రాయొచ్చు. అదే ఎలా అంటే చూడండి, ఇప్పుడు దీన్ని మామూలుగా మనము రెండు ఫ్రాక్షన్స్ ని సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలా చేస్తాము, క్రాస్ మల్టిప్లికేషన్ టెక్నిక్ వాడతాం కదా. 1 into 3 square is nothing but 3 square minus 1 into 2 square is nothing but 2 square. డినామినేటర్ లో 2 square into 3 square will remain same. So that is 3 square అంటే ఎంత 9, 2 square అంటే ఎంత 4. సో డినామినేటర్ లో 2 square into 3 square. సో 5 by 2 square into 3 square అంటే 5 by 2 square into 3 square ని మనము 1 by 2 square minus 1 by 3 square అని రాయొచ్చు. ఇలా రాసిన దాని యొక్క వాల్యూ ఏం మారట్లేదు. ఎందుకనంటే ఇక్కడ 5 అనేది ఈ రెండిటి యొక్క డిఫరెన్స్, 3 square మరియు 2 square యొక్క డిఫరెన్సే 5. సో ఇప్పుడు చూడండి, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం. సో దీన్ని మనము 1 by 2 square minus 1 by 3 square అని రాస్తాం ఫస్ట్ దాన్ని. సెకండ్ దాన్ని ఏమని రాయొచ్చు, 1 by 3 square minus 1 by 4 square అని రాయొచ్చు కదా. థర్డ్ దాన్ని ఏమని రాస్తాం, 1 by 4 square minus 1 by 5 square. నెక్స్ట్ దాన్ని ఏమని రాయొచ్చు, 1 by 5 square minus 1 by 6 square. దీన్ని ఏమని రాస్తాం, 1 by 6 square minus 1 by
7 square. దీన్ని ఏమని రాయొచ్చు 1 by 7 square minus 1 by 8 square. 1 by 8 square minus 1 by 9 square. 1 by 9 square minus 1 by 10 square. ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, 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 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. లాస్ట్ కి మిగిలింది ఏంటి మనకి 1 by 2 square minus 1 by 10 square. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 by 4 minus 1 by 100. So that is nothing but 100 minus 4 by 4 into 100. సో ఈ రెండు సింప్లిఫై చేసుకుంటే మనకి 96 వస్తుంది. ఇక్కడ 100 లో నుంచి 4 తీసేస్తే 4 into 100 is the denominator. Cancellation. For one time, 4 2s are 8, 4 4s are 16. 24 by 100 is the answer for the given question. ఇంకా సింప్లిఫై చేయొచ్చు దీన్ని 212 times, 250 times, 26 times, 225 times, 6 by 25. సో ఈ మోడల్లో క్వశ్చన్ ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? దీనికి ఫార్ములా వచ్చేసి n into n plus 1 into n plus 2 into n plus 3 by 4. ఇక్కడ n అంటే ఏంటనంటే లాస్ట్ టర్మ్ లో నుంచి ఫస్ట్ నెంబర్ తీసుకోవాలి 10. సో దట్ ఈస్ 10 into 10 plus 1 is nothing but 11. 10 plus 2 is nothing but 12. 10 plus 3 is nothing but 13. So that is 10, 11, 12, 13 by 4. 10 into 10 plus 1, that is nothing but 11. And 10 plus 2 is nothing but 12. 10 plus 3 is nothing but 13 by 4. Cancellation. 2 2s are 2 6s are 2 1 time, 2 5 times. So next term 5 6 are 30. Okay, 30 into 13 చేస్తే మనకి 390 వస్తుంది. 390 into 11 0 9, this is 12 here 4 4290 వస్తుంది. 4290 is the final answer. సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ ని మనం చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. Thanks for watching. Please subscribe our channel for regular updates. Share this information with your friends.